చూడండి, ಇವತ್ತು మా కోడలు వాళ్ళ ఊరికి పోయింది. వాళ్ళ దాంట్లో ఎళ్ళీర్లు కొట్టేస్తే ఎంత కొబ్బరి, నాకు లేత కొబ్బరి చిక్కిందండి. ఈ లేత కొబ్బరితో నేను ఇప్పుడు పుడ్డింగ్ చేస్తాను. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ లేత కొబ్బరి అంతా పీసులు చేసుకొనేసి లైట్గా క్రష్ చేసుకోవాలా. చాలా నైస్ చేసుకోకూడదు, చాలా లైట్గా క్రష్ చేసుకొని ఇంకా ఎంత మెజర్మెంట్కి ఏం చేయాలని చెప్తాను. చూడండి, ఇట్లంతా పీసెస్ చేసుకొనేసిందాను. ఇది ఎన్ని వెళ్ళేది తెలీదు, బట్ సంథింగ్ అంత వాళ్ళు జ్యూస్ ఇచ్చి, బట్ చాలా స్వీట్గా ఉంది. ఇది కొబ్బరి అంటే చాలా బాగుంది. ఇదంతా ఒక రౌండ్ అంతా వేసుకొని పల్స్ చేసుకుంటాం. చూడండి, మనము ఈ లేత కొబ్బరి అంతాను గ్రైండ్ చేసుకొని ఉంటే ఇంత అయ్యిందండి. చాలా నైస్. అది కొంచెం రఫ్గానే చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఈ బౌల్ అంతా, ఈ బౌల్ కరెక్ట్గా ఒక 1 బౌల్ వచ్చిందండి. దీన్ని మనం ఏం చేయాలంటే చైనా గ్రాస్ తీసుకున్నాను. చైనా గ్రాస్ ఎట్లా అంటే చూడండి, ఇది రెడీగా అంగడిలో దొరుకుతుంది. ఇట్లా అది 2 ప్యాకెట్స్ పట్టింది. ఈ కప్పు మెజర్మెంట్కి తీసుకున్నాను. ఒక కప్పు ఫుల్గా తీసుకొనేస్తున్నాను. ఫుల్గా ఈ కప్ తీసుకొనేసేసి మనం ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ ఈ కప్కి 1:3 చేసుకొనేసేసి వాటర్ మెజర్మెంట్ తీసుకుంటాం. చూడండి, 1:3 తీసుకొనేసేసి ఇది బాయిలింగ్ పెట్టేసుకుంటాము. ఇది ఫుల్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఒక పక్క మనం ఈ చైనా గ్రాస్ దీంట్లోకి వేసేసి ఇది మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేస్తాం. చూడండి, ఒక 4-5 మినిట్స్కి అంతాను ఆ చైనా గ్రాస్ ఫుల్ మెల్ట్ అయిపోయింది. ఇది ఇంకొక 3-4 మినిట్స్ అట్లా కొంచెం బాయిల్ కావాలా, థిక్నెస్ వస్తుంది. అంతలోపల వచ్చేసి మనము గ్రేట్ చేసి పెట్టుకొని ఉండే ఇది లేత పచ్చి కొబ్బరి వేసేసి ఒక 4-5 మినిట్స్ దీంట్లో ఉడికిస్తాము. అవి టేస్ట్ బాగా వస్తుందండి. యాక్చువల్గా వచ్చేసి సమ్మర్కి చైనా గ్రాస్ బాడీకి తంపిస్తుంది, చాలా కూల్ ఇస్తుంది. లేత కొబ్బరి వచ్చేసి హై ప్రోటీన్ మినరల్స్తో మనకి ఉంటుంది. చాలానే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటా ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేస్తున్నాము. మనకి ఇంత పీసెస్ ఉంటే నోటికి చాలా బాగా చిక్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇది ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేస్తాం. చూడండి, ఇది లేత కొబ్బరితో బాగా 5 మినిట్స్ బాగా ఉడికేసింది. ఇప్పుడు వచ్చేసి దీనికి షుగర్ వేసుకుంటాము. దీనికి వేరే ఏం ఎసెన్స్ వేయకూడదు. మనకి ఆ టెండర్ కోకోనట్ ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ బాగా రావాలా. ఇప్పుడు షుగర్ వేసుకుంటాము. నేను 1:1 ఇదిను 1 కప్పే షుగర్ వేసేస్తూ ఉన్నాను. టెండర్ కోకోనట్ స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంత చాలు, షుగర్ ఎక్కువద్దు. ఈ షుగర్ మెల్ట్ అయ్యి ఇంకొక 3-4 మినిట్స్ ఉడికితే మన పుడ్డింగ్ రెడీ అవుతుంది. పుడ్డింగ్ స్పెషాలిటీ ఏమంటే మనకి ఈ సమ్మర్కి ఇది కూల్నెస్ బాగా ఇస్తుంది, చాలానే టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా లేత కొబ్బరి ఇంత దొరకలేదప్ప, మనం ఎట్లప్ప గ్యాదర్ చేయాలా లేత కొబ్బరి అట్లా అన్నప్పుడు మనము కొబ్బరి ఎంత చిక్తే అంత తీసుకొనేసేసి కోకోనట్ వాటర్ సహా యూజ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్లకి వాటర్ బదులు కోకోనట్ వాటర్ సహా మెజర్మెంట్ తీసుకోవచ్చు. బట్ నాకు ఈ టెండర్ కోకోనట్ లేత కొబ్బరి దండిగా ఉండేదానికోసము నేను కోకోనట్ వాటర్ ఏమి యూజ్ చేస్తలేదు. కావలసిన కొబ్బరి తక్కువ ఉంటే టెండర్ కోకోనట్ వాటర్ సహా వాడుకోవచ్చు. ఇది ఇంకొక 3-4 మినిట్స్ బాయిల్ చేస్తాం. చూడండి, ఇది షుగర్లో చైనా గ్రాస్లో ఈ పుడ్డింగ్ చాలానే బాగా క్లీన్గా బేక్ అయిపోయింది. టోటలీ 15-20 మినిట్స్ పడుతుంది, అంతే ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొనేస్తాము. ఇది వచ్చేసి టెండర్ కోకోనట్ పుడ్డింగ్ అండి. చాలానే టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో కూల్గాను బాగుంటుంది. ఇది చల్లగా అయిపోయినాక మనకి జెల్లీ మాదిరి వస్తుంది. ఇప్పుడు నేను ఈ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొనేసి కూల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. చూడండి, మన టెండర్ కోకోనట్ పుడ్డింగు చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని రేపు హాట్ సమ్మర్లో కూల్గా సర్వ్ చేసుకుంటాం. ఇదిగోండి, టెండర్ కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. బాగా కూల్ అయిపోయింది. ఇప్పుడు బాగా నీట్గా పీసెస్ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.